నమస్తే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో ఇటు బీజేపీ పార్టీ నుంచి ఇంకా అభ్యర్థి ప్రకటించినప్పటికీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించారు. అండ్ హోరాహోరీగా ఫైట్ నడుస్తున్న పరిస్థితి. ఇంకోవైపేమో ఇటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు ఇక్కడ చాలా వరకు ఉన్నాయి, దొంగ ఓట్లు ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇటు హైడ్రా ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే మాత్రం హైడ్రా మీ ఇంటికి వస్తూ బుల్డోజర్లు మీ ఇంటికి వస్తూ మీ ఇంట్లో కూలిపోతాయని చెప్పి కేటీఆర్ బహిరంగంగా కమెంట్స్ చేస్తున్న పరిస్థితి. ఇటు కాంగ్రెస్ పార్టీలో లేదు, ఇది ఎక్కడ బై ఎలక్షన్ వస్తుందా గెలిచేది కాంగ్రెస్ పార్టీ కంచుకోట జూబ్లీహిల్స్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్న పరిస్థితి. సో మాట్లాడడం దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి కేయు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకురాలు, సో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉంటూ అండ్ ప్రస్తుతం ఫుల్ ఫ్లెజ్ రాజకీయాల్లోకి వచ్చారు. సో అలాగే నవీన్ యాదవ్కి సంబంధించి సో ఇక్కడ నా జూబ్లీహిల్స్ నేర్చుకొని నవీన్ యాదవ్ సంబంధించి ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉన్నారు. సో మాట్లాడడం మనతో పాటు సాహితీ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం అండి. సో చెప్పండి మేడం, మీరు ఫస్ట్గా మీ గురించి అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్గా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకురాలుగా ఉండి అక్కడ నుంచి ప్రెసెంట్ ఫుల్ ఫ్లెజ్ పాలిటిక్స్లోకి వచ్చారు. సో ఎవరు సాహితీ గారు అంటే ఏం చెప్తారు? ఎవరు సాహితీ గారు అంటే ఒక విద్యావంతుల కుటుంబం నుంచి తల్లిదండ్రులు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు. అమ్మ ఎంపీడీఓగా, నాన్నగారు హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాను. సాహితీ ఒక వరంగల్ వాసి, హనుమకొండ ప్రాంతానికి చెంది అక్కడే చదువుకొని నేను చదువుకున్న అదే కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసి తర్వాత వ్యవస్థ ఏర్పరిచినటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల యువతరం అసలు ప్రాణాలు కోల్పోయి తరాలను కోల్పోతుంది. తెలంగాణ అంటే యువకుల ప్రాణాలతో వచ్చింది, విద్యార్థులు చనిపోవడం వల్ల వచ్చి ఇవాళ ఆ విద్యార్థులు ఉద్యోగాలకు అప్లై చేసి చనిపోతున్నారు. నా తరం పోతుంది అనుకుని నా తరాన్ని నేను కాపాడుకోవాలి. నాలాంటి ఒక్క మనిషి ముందుకు వచ్చినా కూడా 10 మంది ముందుకొచ్చి ఎస్ మనం రాజకీయాల్లో ఉండొచ్చు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, వేల కోట్ల ఆస్తులు లేకపోయినా మనం రాజకీయాల్లో ఉండాలి, ఎందుకంటే ప్రజల గొంతుకగా ఉండాలని నేను వచ్చాను. నా వరకు మీరు సాహితీ అని అంటే నేను ఒక మధ్యతరగతి మనిషిని, బీసీ బిడ్డను. అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఎందుకు రావాల్సి వచ్చిందండి? బేసిక్ గా బీఆర్ఎస్ అనేది అంటే ఆత్మ లేని ఒక శరీరం లాంటిది. అంటే అర్థం ఏంటి, ఇంకా చచ్చినట్టే కదా ఇంకా. సో టిఆర్ఎస్ అంటే మా అందరికి ఒక అనుబంధం ఉండేది. వీళ్ళు ఎప్పుడైతే పూర్తి వేల కోట్లకు లక్షల కోట్లకు పాగా వేద్దాం అనుకొని జాతీయ పార్టీగా అవతరించిందో అప్పుడు తెలంగాణ నినాదాన్ని వాళ్ళు చంపేసిండ్రు. ఇంకా చచ్చిపోయిన పార్టీ తెలంగాణ నినాదాన్ని చంపుకున్న పార్టీలో ఏ నినాదం కోసం అయితే నా సోదరులు అన్నదమ్ములు ప్రాణాలు ఇచ్చిండ్రో ఆ పార్టీలో మనం ఉండే ప్రయోజనం లేదు. పైగా మనం చెప్తున్నటువంటి లోపాలను, మనం చెప్తున్నటువంటి వ్యవస్థల రుగ్మతలను కూడా కనీసం రిసీవ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే ఈ అంటే మనిషి చనిపోతున్నారు, లేకపోతే ఒకరు నష్టపోయారంటే నష్టపరిహారం ఇప్పించడానికో, లేకపోతే మనిషి ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నారంటే చాలా చిన్న విషయంగా తీసుకున్నారు. ఎందుకనంటే నువ్వు ఉండి గ్రౌండ్ లో ఉండి కొట్టినప్పుడు ఒక విధంగా ఉన్నావు, నినాదాన్ని ఎత్తుకున్నప్పుడు ఒక విధంగా ఉన్నావు, పార్టీ పూర్తి అధికారంలో వచ్చినాక ఒక విధంగా ఉన్నావు, మిగతా పార్టీ వాళ్ళని కొనుక్కున్నప్పుడు ఒకలాగున్నావు, నీ పార్టీ సీట్లను అమ్ముకున్నప్పుడు ఒకలాగున్నావు. నీలాగా మేము ఉండలేం కదా, నీలాగా మేము ఉండలేం కాబట్టి నాకు ఈ పార్టీ వద్దు అనుకున్నా. అసలు నేను కాదు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకే గొంతు లేదు. నాలాంటి ఒక చిన్న విద్యార్థి నాయకులు వాళ్ళకి గొంతు ఎలా ఉంటుంది చెప్పండి. ఎమ్మెల్యేలకి, ఎంపీలకే పాపం కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కేటీఆర్ గారు అసలు పట్టించుకోలేదు. ఒక నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యే ఇన్ని అప్లికేషన్స్ ప్రజల ద్వారా వచ్చాయి, ఇన్ని ఫిర్యాదులు వచ్చాయంటే అందులో ఒక్కటి కూడా వాళ్ళు తీర్చలేకపోయినారు ఆ సమస్యలను. అందుకు కదా ఎమ్మెల్యేలు ఓడిపోయిండ్రు. అంటే విద్యార్థులు పట్టించుకోవాలని మీరు అంటారు, కానీ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కేటీఆర్ విద్యార్థులు గ్రూప్ 1 సంబంధించి అభ్యర్థులతో నేనుంటాను, గ్రూప్ 1 వాళ్ళు 7 దాకా పోతే 6 దాకా కొట్లాడదని చెప్పేసి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అలాగే కవిత గారు సెంట్రల్ లైబ్రరీ కూడా కలవడానికి పోతారు గ్రూప్ 1. సో విద్యార్థులు పట్టించుకోలేరు మీరు? విద్యార్థులు ఎక్కడ 7 దాకా పోతే అక్కడ దాకా పోతాడట్నా, 7 దాకా 6 దాకా వాళ్ళతో వస్తాను అని చెప్పేసి. సో వాళ్ళకి న్యాయం జరిగే వరకు కొట్లాడుతున్న గ్రూప్ 1 సంబంధించి న్యాయం చేయడానికి. ఆ మధ్య హైటెక్ సిటీ మెట్ల మీద ఆయన ఏదో పెట్టినట్టున్నాడు మీటింగ్. అవును, వాళ్ళందరికి న్యాయం చేసినట్టేనా? పాపం ఎవరో పాపం పేడ్ ఆర్టిస్టులు అనకూడదు, ఆ భాష వాడకూడదు. పాపం నిరుద్యోగులు కొంతమంది వచ్చి మెట్ల మీద కూర్చున్నారు కదా, వాళ్ళకి న్యాయం దక్కినట్టేనా? దక్కిందా వాళ్ళకి న్యాయం? ఎక్కడ దాకా అక్కడ దాకా పోతాడట్నా? సరే రాసుకోండి, ఎక్కడికి పోవాలో చెప్తున్నా, మీ ద్వారా మా రామన్న గారికి చెప్పాలి. తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాలలో కొత్త 33 జిల్లాల ప్రాంతాలైనా కూడా గూడూరు దగ్గర కేసముద్రము లేదా ఆ చుట్టుపక్కల మహబూబాద్ జిల్లాకు సంబంధించి సునీల్ నాయక్ దగ్గరికి వెళ్ళమనండి. ఎక్కడ దాకా అయితే అక్కడ దాకా పోతామన్నారు కదా, సునీల్ నాయక్ సమాధి దగ్గర పొమ్మనండి. ప్రవళిక అన్న ఒక అమ్మాయి లవ్ చేసి ఆ విషయంలో ఫెయిల్ అయిందని చెప్పి తల్లిదండ్రులను ఎత్తుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో కూడా మాట్లాడిచ్చారు.
అమ్మాయి సమాధి దగ్గరికి వెళ్ళమనండి. ఎందాకైతే అందాక పోతా అన్నాడు కదా. వనపర్తిలో ఒక విద్యార్థి ఎగ్జామ్ ప్రిపరేషన్ అండ్ నోటిఫికేషన్స్ వస్తలేదని చెప్పి పురుగుల మందాకి చచ్చిపోయింది. అక్కడ దాకా వెళ్ళమండి. ఎందాకైతే అందాక పోతా అన్నాడు కదా. మునుగోడు నియోజకవర్గంలో చుండూరు ప్రాంతంలో శ్రీకాంత్ అనే ఒక బీసీ బిడ్డ చచ్చిపోయాడు. అక్కడ దాకా వెళ్ళాలి. ఎక్కడ దాకా వెళ్దామన్నారు కదా. తెలంగాణ ఉద్యమం కోసం శ్రమించి అవకాశాలు లేక అవమానాల పాలై వీళ్ళు ఎల్లగొట్టిన ఇళ్లకి వెళ్ళమనండి. తెలంగాణ అనే ఒక నినాదాన్ని నమ్ముకొని ఆస్తులు అమ్ముకొని తెలంగాణ వస్తే చాలు అని అనుకున్న తర్వాత కనీసం వాళ్ళ మొఖాలు చూసేనరా వాళ్ళ ఇళ్లకి వెళ్ళమనండి. ఎందాకైతే అందాక వెళ్తా అన్నారు కదా. ఎక్కడికొద్దు కుటుంబ సమేతంగా వాళ్ళ చెల్లింటికి పోమనండి. ఎందాకైతే అందాక అన్నారు కదా విశ్వవిద్యాలయ కాకతీయ యూనివర్సిటీకి రమ్మనండి. ఎక్కడికైనా వస్తా అన్నారు కదా. చిక్కడపల్లి లైబ్రరీకి పాత కేటీఆర్ వెళ్తే బాగుంటది. కొత్త కేటీఆర్ చాలా అంటే భయం వేస్తుంది. ఈయన ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు. నిన్న ఒక మాట చదువుకున్నాడు, విద్యావంతుడు, విదేశాల చదువుకొని వచ్చాడు, ఐటీ మినిస్టర్ గా పనిచేశాడు, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి అంటున్నాడు. ఎలక్షన్ కమిషన్ అధికారి ఈ రోజేమో దొంగ ఓట్లు ఏం లేవని చెప్పాడు కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళమనండి. ఐఎమ్ సారీ నేను ఒక రాంగ్ అలిగేషన్ పెట్టినా అని చెప్పి. ఎందాకైనా అందాక వెళ్తే ఏ శవాల దగ్గరికి వెళ్తావు సోదరా. ఇంకెవరిని మోసబుచ్చుతావు. అయ్యవలు నీ లెక్క వాళ్ళకు కోట్ల ఆస్తులు లేవు. కూర్చొని తినేంత ఆస్తులు లేవు. వాళ్ళకున్నదల్లా విద్య. దయచేసి ఆ నిరుద్యోగులను నీ రాజకీయం కోసం వాడుకోకు. నిరుద్యోగులు కూడా మీ సమస్యలు ఉంటే మీ సంబంధిత ఎమ్మెల్యేని అప్రోచ్ అవ్వండి, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు ఎంచుకున్నటువంటి మంత్రులను ఎమ్మెల్యేను అప్రోచ్ అవ్వండి. అంతేగాని ఈ బీఆర్ఎస్ ముసుగులో పడి చిన్నగా ఈ సోషల్ మీడియాలలో ఫేమస్ అవుదామనో అట్లా అని దయచేసి వాళ్ళ ఉచ్చులో పడకని చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇవ్వలేదు విద్యార్థులకు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఫెయిల్ అవ్వాలని ఆరోపిస్తున్నారు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్యారంటీ టు తెలంగాణ. కొత్తగా కాంగ్రెస్ పార్టీ హామీలు అవసరం లేదండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక గ్యారంటీ ఖచ్చితంగా చేస్తుంది. అది బీసీ రిజర్వేషన్లే కానివ్వండి, ఇప్పుడు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలోంచి కానివ్వండి, బీసీలకు పదవులు కేటాయించడంలో కానివ్వండి, పార్టీ పదవుల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతంతో ముందుకెళ్తుంది. సో అందరం కూడా గమనిస్తున్నాము, చూస్తున్నాము. ఏదైనా కొంచెం టైం పట్టుద్ది. మేము వచ్చి 22-23 నెలలకే మేము ఏదో ఇచ్చేసినామని కాదు. ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చాలా మంచి నిర్ణయాలు అవి ఖచ్చితంగా ప్రజల్లోకి ఎందుకంటే అబద్ధం తొందర వెళ్తుంది, నిజం కాస్త ఇది అన్నట్టు నెమ్మదిగా వెళ్తుంది. కాబట్టి అబద్ధం వెళ్ళిపోయింది ప్రచారానికి, నిజాయితీగా ముందుకు వెళ్తబోతుంది రేపు. సో ఇప్పుడు ప్రెసెంట్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ విషయానికి వస్తే, సో జూబ్లీ హిల్స్ నుంచి సో ఎలాగైనా సరే విన్ అవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. సో ఇది సిట్టింగ్ ఎమ్మెల్యే, సో ఇది కంపల్సరీ సెంటిమెంట్ వర్క్, సిట్టింగ్ సీట్ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి సో ఎలాగైనా సరే గెలవాలని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. సో ఏం చెప్తారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ మీ దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి సెటిల్ ఉందంటే ఏం చెప్తారు? జూబ్లీ సిట్టింగ్ సీట్ ఎవరు సిట్టింగ్ బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేనా? టీడీపీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ అంటే ఈయన ఇటు నుంచి ఇటు మార్చి వచ్చారు. మరి తెలంగాణ వాడు తెలంగాణేతర అని చెప్పి పాపం బాగా తిట్టిండు కదండి కేసీఆర్ గారు. అంటే మేము ఇప్పుడు ఏం చేయాలి మరి? ప్రజలము తెలంగాణ వాళ్ళు ఎవరు తెలంగాణేతర మళ్ళీ మా మధ్య చిచ్చు పెడుతున్నాడు ఆయన. అందరం కలిసే ఉంటున్నాం కదా 2 రాష్ట్రాల ప్రజలు, కుల మత తారతమ్యాలు లేకుండా కలిసి ఉంటున్నాం కదా. మళ్ళీ ఇప్పుడు మా మధ్య చిచ్చు పెడుతున్నాడు ఆయన. ఇక్కడ స్థానికుడు కావాలనుకున్నారు జనాలు, ఏది ప్రజాసేవలో ఉన్న నాయకుడు కావాలనుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా క్యాండిడేట్ ఉన్నటువంటి ఆ విలువ, క్యాండిడేట్ ఉన్నటువంటి ఆ గౌరవం, క్యాండిడేట్ మీద ఉన్నటువంటి నమ్మకం, ఫలానా మనిషి అయితే మాకు ధైర్యం ఉంటది అని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఒక్కసారి చూడమనండి. 15 సంవత్సరాలు అధికారం లేకపోయినా, 15 సంవత్సరాలు ఏ పార్టీలో లేకపోయినా కూడా ఆయన ఒక సేవ ఎట్లా చేశాడు. ఇంతమందికి సేవ చేయడం అంత సాధ్యమా? సామూహిక శ్రీమంతాలు చేశాడు, అన్నప్రాసన చేశాడు, బీఈడి చదువుకున్నాను ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి సేవ చేశాడు. నవీన్ యాదవ్ గారు తన కష్టార్జితంతో నవయువ నిర్మాణ అనే సంస్థ ద్వారా ఎంతో మంది అన్నార్థులకి సహాయం చేశారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుందామా, లేకపోతే ఇట్లా పార్టీలోంచి కొనుక్కొని ప్రజల మీద రుద్ది
రాజకాలు వాళ్ళతో చేపించిన వాళ్ళని ఆదర్శంగా ఎవరిని ఆదర్శంగా తీసుకుందాం? అంటే నవీన్ యాదవ్ అంటే ధైర్యం అని మీరే, సో కొంతమంది నవీన్ యాదవ్ వస్తే భయం అవుతుంది, ఇంకా 100 మంది నవీన్ యాదవ్లు పుట్టుకొస్తారని ఈ విధంగా మధ్యలో కొన్ని వార్తలు కూడా వస్తాయి. చాలా మంది కొంతమంది ప్రజలు కూడా మాట్లాడారు, ఏమని చెప్తారు దానికి? అంటే కొంతమంది భయపడుతున్నారు, సో ధైర్యం అనే వాళ్ళు మాట్లాడే ప్రజలు ఎవరైనా టీఆర్ఎస్ నాయకులు అయి ఉండొచ్చు, సారీ తెలంగాణ పదం వాళ్ళు చంపేశారు బీఆర్ఎస్ నాయకులు. మీరు మాట్లాడే వాళ్ళు ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు అయి ఉండొచ్చు. ఇక్కడి ప్రజలు అలా మాట్లాడారు, నిజాయితీగా గుండె మీద చేసుకొని చెప్తారు, మా గుండెల్లో ఉన్నది నవీన్ అన్న. ఎందుకనంటే ఒక బస్తీ వాసులకి లేదా జూబ్లీ హిల్స్ మధ్యతరగతి మనుషులకి మాకు పెద్ద దిక్కున్నాడని వాళ్ళు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత. ఇప్పుడు ప్రజల మీద ఉన్న బాధ్యత ఏంటి? మీకు నచ్చిన మనిషిని మేము నిలబెట్టాము, మీ నాయకుడిని మీరు గెలిపించుకోండి, మీ నాయకుడిని మీరు అసెంబ్లీలో కూర్చోబెట్టుకోండి, ఒక బీసీ బిడ్డని మీరు అసెంబ్లీలో కూర్చోబెట్టుకోండి అనేది ప్రజల మీద ఉన్నటువంటి గురుతర బాధ్యత. సో ఈ ఎన్జిఓ పరంగా నవీన్ యాదవ్ గారు ఏదైతే చేశారో అది ప్రజల్లోకి అంత ఇదిగా వెళ్ళింది కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ, గౌరవం, నమ్మకం, ఆయన ఉంటే చాలా అనుకుంటున్న ధైర్యమే రేపు ఆయన్ని అసెంబ్లీలో కూర్చోబెట్టబెడుతున్నాయి. మీరు ఇది రాసి పెట్టుకోండి. మంచి మెజారిటీతో ఒక బీసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున యువ నాయకుడు ప్రజాసేవ చేసి, ఎలాంటి రాజకీయం చేయకుండా ప్రజాసేవ చేసి ఇప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నటువంటి ఒక యువ నాయకుడుగా ఆయన చరిత్రలో మిగలబోతుంది. సో ఇంకో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ, సో ఇది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ప్రాబ్లం లేదు, వేసుకోరు, కానీ ఓటేస్తే హైడ్రా వచ్చేది, వీళ్ళని కూల్చేస్తే బుల్డోజర్లు వస్తాయి మీ ఇంటికి అని చెప్పి ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఏం చెప్తారు? హైదరాబాద్ చుట్టుపక్కల, తెలంగాణ అంటే మన దగ్గర సముద్రాలు లేవు కదా, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కువ విస్తీర్ణమైన భూమి. ఈ భూమి కోసము తెలంగాణలో ఇంతకు ముందు పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగినాయి. భూమి కోసం, భుక్తి కోసం పోరాటాలు చేసిన నేల అంటాం మనం. భూమి అత్యంత విలువైంది ఇక్కడ. ఈ భూమిని ధరణి అని ఒక దయ్యాన్ని తీసుకొచ్చి, నేను అనలేని దయ్యం ఎందుకంటే పాపం దాని మీద బతికిన వాళ్ళు బాగున్నారు, బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి దేవత మరి. అయితే ధరణి అనే ఒక కార్యక్రమం ద్వారా ఎక్కడెక్కడైతే భూములు ప్రభుత్వ ఆధీనంలో లేనివో, ఇంకా ప్రభుత్వ ఇదిలో లేనివో, అలాంటి అన్ని కూడా దోచుకొని వేల కోట్లకి వీళ్ళు పడగెత్తిన మాట వాస్తవమా కాదా? ఏం ఆగమైతుంది? తెలంగాణ ఎందుకు ఆగమైతుంది? తెలంగాణ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న డెవలప్ అంతా కాంగ్రెస్ పార్టీ చేసి వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత కదా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎయిర్పోర్ట్ అయినా కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ అయినా కానివ్వండి, మెట్రో అయినా కానివ్వండి, విశ్వవిద్యాలయాలు కానివ్వండి, మెడికల్ కాలేజీలు అయినా కానివ్వండి, లేదా విశ్వవిద్యాలయాలకు కావాల్సినటువంటి నియామకాలైనా కానీ ప్రతిదీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగింది. మేము అక్కడే కదా మోసపోయాము. టీఆర్ఎస్ పార్టీ వస్తే ఏదో అవుతుంది, ప్రజలంతా మోసపోయిన తర్వాతనే కదా, మళ్ళీ అంత ముందు కాంగ్రెస్ మీద నమ్మకంతో కదా కాంగ్రెస్ పార్టీకి అంత మెజారిటీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇంకా ఎందుకు మసిబుసి మారేడుకాయ చేస్తారు ప్రజల్ని? డెవలప్మెంట్ చేసినాం మేము, ప్రజల మొబైల్ డెవలప్మెంట్ చేసి చెప్పుకోలేకపోయినాము అని చెప్పేసి కూడా కేటీఆర్ అంటారు. హైదరాబాద్ హైటెక్ సిటీ అంతా కూడా ఆ ఏరియా మొత్తం డెవలప్ చేసింది ఎవరు? మా కేటీఆర్ అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? హైదరాబాద్ కి పునాది రాయేసింది కాంగ్రెస్ లీడర్ అయితే, హైదరాబాద్ లో ఉన్నటువంటి సైబర్ టవర్ దగ్గర నుంచి చుట్టుపక్కల కాస్త విస్తరించింది. ప్రజలు చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చారు, ఆయనకున్న విజన్ తో ఖచ్చితంగా ఆయన డెవలప్ చేశారు. సో ఆ తద్వారా ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఫౌండేషన్స్ ఏదైతే ఉన్నాయో ఐటీ పరంగా కూడా అంతా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లారు. అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు, రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎవరికి వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా సిటీని ముందుకు తీసుకెళ్లడంలో ఇలాంటి రాజకీయాలు చేయలేదు. అయితే ఇక్కడ వీళ్ళేమంటున్నారు, మేము వచ్చి హైదరాబాద్ డెవలప్ చేసినాం అంటున్నారు. మేము వచ్చి హైదరాబాద్ డెవలప్ చేసినాం అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అయితే నిజంగా హైదరాబాద్ ఇది ఒక కొత్తగా పుట్టుకొచ్చిన నగరమా? పైనుంచి ఊడిపడ్డదా? నిజంగా హైదరాబాద్ లో ఈ నియోజకవర్గం పుట్టి 10 ఏళ్ళు అవుతుందా? ఈ 10 సంవత్సరాలలో 10 సంవత్సరాలైనా దీని ఆయుష్, 10 సంవత్సరాల వయసు. హైదరాబాద్ లో జూబ్లీస్ అనే నియోజకవర్గం పుట్టగానే వీళ్ళు వచ్చి చంటి బిడ్డను ఎత్తుకొని సపర్యలు చేసి మేకప్ లేసి వాళ్ళు నిలబెట్టిల్లా? అవివేకంగా మాట్లాడతారు. మేము వచ్చి డెవలప్ చేస్తున్నాం, రండి ఇప్పుడు రండి, షేక్పేటకి రండి, రహమత్ నగర్ కి రండి, బోరబండకి రండి, కార్మిక నగర్ రండి, నియోజకవర్గంలో ఉన్న బస్తీలన్నీ తిరుగుదాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొన్ని ఏరియాలో రోడ్లు వేస్తుంది, కొన్ని అభివృద్ధి పనులు చేస్తుంది. మరి నిజంగా మీరు వేసి ఉండి లేకపోతే మీరు కొన్ని వసతులు కల్పించుంటే
అవి మనం తీసి ఎత్తుకపోయేటి కాదు కదా వస్తువులు. అభివృద్ధి అనేది కళ్ళకి కనిపిస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ మధ్యలో లేకపోతే చివరిలో ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలు దాన్ని ఫినిష్ చేసిండ్రు, అప్పుడు రిబ్బన్ కటింగ్ చేసిండ్రు. అది వీళ్ళ ఖాతాలో వేసుకున్నారు. ఇది మూర్ఖత్వం కాకపోతే ఇంకేంటి? కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశానికి ఎన్నో విశ్వవిద్యాలయాలు, ప్రాజెక్టులు, ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చినటువంటి పార్టీ. దేశానికి అభివృద్ధి ఒక దిక్సూచి చూపించింది అని అంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం. సో ఫైనల్ గా చెప్పండి, జూబ్లీహిల్స్ ఎలా ఉండదు? సో నవీన్ యాదవ్ గారు మీరు అంటున్నారు, సో కాంగ్రెస్ పార్టీ పక్కా గెలవబోతారా నవీన్ యాదవ్ గారు? భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. నవీన్ యాదవ్ గారి గెలుపు ఖాయం అయిపోయింది. ఇప్పుడు మేము చూడేసేదల్లా ప్రజలు మేము ఇంకా ఇప్పుడు క్యాంపెయిన్ లో తీసుకుంటాం అన్ని విషయాలు మన దాకా చేరకపోవచ్చు. ప్రజల అవసరాలేంటి, ప్రజలు ఏ సమస్యలో ఉన్నారు, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటికి ప్రభుత్వ పరంగా ఎలాంటి హామీ ఇస్తే, ప్రభుత్వ పరంగా ఎలాంటి సపోర్ట్ ఇస్తే ఆ ప్రాంతం వాసులు ఆశించినటువంటి మన దగ్గర నుంచి ఏ రిజల్ట్ ఉన్నదో దాన్ని మనం ఆశాజనకంగా పూర్తి చేసి ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రజల నుంచి క్యాంపెయినింగ్ లో ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు మొత్తం నియోజకవర్గం. పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజలు చెప్పే సమస్యలను డివిజన్ల పరంగా తీసుకొని ఆ డివిజన్లకి మన ప్రభుత్వం ద్వారా, ముఖ్యమంత్రి గారి ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్లి, కన్సర్న్ మినిస్టర్స్ దృష్టికి తీసుకెళ్లి అక్కడ కావలసినటువంటి డెవలప్మెంట్ ని కాస్త అవినీతి లేకుండా ముందుకు తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కృషి చేస్తుంది. సో కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు నవీన్ యాదవ్ గెలుస్తారని, ఓవర్ కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. బికాజ్ చాలా మంది కొంతమంది ప్రజలు ఎట్లవి గెలుస్తారు అనే ధీమా వాళ్ళకు ఉంది, ఎట్లవి ధైర్యం ఉంది. కానీ ఏ మూమెంట్ అయినా సరే తారుమారు అవ్వచ్చు అనే కాన్సెప్ట్ కూడా ఒకటి ఉంది. సో లాస్ట్ వాళ్ళు ఎలక్షన్ డే రోజు ఓటు వేసే కాడ కూడా చేంజ్ అయిపోయే ఛాన్స్. సో మీరు ఏ విధంగా చెప్తారు? కాన్ఫిడెన్స్ చెప్తారు, ఓవర్ కాన్ఫిడెంట్ ఎలాగైనా సరే గెలుస్తారు అని చెప్పి? నమ్మకంతో చెప్తున్నాను. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఎందుకనంటే ప్రజల ఒక గుండె చప్పుడులా ఒక యువ నాయకుడు, ఒక యువకుడు ప్రజల గుండె చప్పుడు అయ్యాడు. వాళ్ళకే సమస్య వస్తే నవీన్ అన్న ఉన్నాడు, నవీన్ అన్న చేస్తా, నవీన్ అన్న దగ్గరికి వెళ్దాం, నవీన్ అన్న అడుగుదాం, నవీన్ అన్న చాలా సహాయం అడుగుదాం, నవీన్ అన్న. ఇప్పుడు చెప్పండి, అక్కడ దాకా వెళ్ళేదాకా మనుషులు మాట్లాడలేదు కదా. ఇది మీరు అన్నట్టు వెళ్తది, అక్కడ దాకా వెళ్ళి మారుతుంది. కారు గుర్తు కాకుండా చేయి గుర్తు కోటేస్తారు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది, రాసి పెట్టుకో. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మారేది ఇది కాదు. కారు గుర్తు కోటేద్దాం అనుకున్న వాళ్ళ చేతి గుర్తు కొట్టే ఇది మాత్రం మారిపోతుంది తెలంగాణలో. అది మాత్రం చెప్పగలుగుతారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సో విన్నారు కదా, సో ఇది కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెంట్. సో ఒక నమ్మకంతో చెప్తాను. సో ప్రజలు ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా నవీన్ అన్న అని చెప్పి చెప్తారు. సో అదే ధైర్యంతో మేము చెప్తాం నవీన్ యాదవ్ ఎలాగైనా సరే గెలుస్తారు అని చెప్పి చెప్తాను. చూద్దాం ఏం జరగబోతుందో రిజల్ట్ కౌంటింగ్ రోజు.